గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో మీరు కూడా స్కూల్ లైఫ్ లోనే ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే అంటే మంచి మంచి సినిమాలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, మంచి మంచి రోల్స్ పడుతున్నాయి. సో బిగినింగ్ స్టేజ్ లో ఉన్నారు. స్కూల్ తర్వాతే కదా ఇప్పుడు గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలన్నా. సో మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళే స్టేజ్ లో ఉన్నారనమాట. సో ఏంటి జర్నీ ఎలా ఉంది ఇప్పుడు వరకు? అంటే ఫోక్ సాంగ్స్ అటెన్షన్ వేరు, ఏ సాంగ్ చేసినా 1 million ఈజీగా వస్తుంది. బట్ సినిమాకి అలా కాదు, మనం ట్రైలర్ రిలీజ్ చేస్తే 1 million రావడం అనేది పెద్ద పెద్ద స్టార్స్ అయితేనే వస్తాయి. సో అక్కడికి ఇక్కడికి జర్నీలో ఏం మార్పులు వచ్చినాయి, ఏం అబ్జర్వ్ చేశారు? నేను యూట్యూబ్ లో చూడాలనుకున్నాను, నేను చూసాను, మంచి వ్యూస్ వచ్చింది, మంచి పేరు వచ్చింది. దాని తర్వాత ఇంకా నేను బుల్లితెరకి వెళ్ళాలనుకున్నాను, సీరియల్ చేశాను, అది కూడా ఓకే అనిపించేసింది. ఇంకా మూవీస్ నేను చేయలేండి, 70mm లో నేను నన్ను చూసుకోవాలి, నా టాలెంట్ ఏదైతే ఉందో అది నేను అక్కడ నిరూపించుకోవాలి అని చెప్పేసి మూవీస్ చేశాను. 70mm తర్వాత ఇంకేమన్నా ఉందా? లేదు లేదు. ఐ మీన్ ఎవరికైనా ఒకటి అప్గ్రేడేషన్ ఉంటుంది కదా, దట్టు ఏంటంటే లాస్ట్ కి ఒకటి అల్టిమేట్ ఎయిమ్ ఒకటి ఉంటుంది, నేను ఫైనల్ గా ఇది అవ్వాలి అనేది. మీ అల్టిమేట్ ఎయిమ్ ఏంటి? యాక్టర్ అవ్వాలండి. యాక్టర్ అవ్వాలని, విలన్ యాక్టర్ అవ్వాలని. ఓకే. నెగిటివ్ షేడ్స్ అంటే ఇష్టం బాగా? చాలా. ఓకే. ఎందుకు? ఎవరైనా ఉన్నారా మన దగ్గర? నీలాంబరి రమ్యకృష్ణ గారు బాగా ఫేమస్, అలా చేసిన వాళ్ళు ఇంకెవరున్నారు మీకు ఇన్స్పిరేషన్ కావచ్చు? నాకు ఇన్స్పిరేషన్ అంటే విజయశాంతి గారు. ఓకే. ఫైట్ మూవీ బట్ ఆవిడ యాంటాగనిస్ట్ గా చేసినట్టు లేరు ఎక్కడ, ఆవిడ ప్రొటాగనిస్ట్ హీరోయిన్ కింద చేశారు. ఆవిడ నెగిటివ్ హీరోయిన్ చేయలేదు. ఫైట్ తన మాట. ఓకే ఓకే. అంత పవర్ఫుల్ గా యాక్ట్ చేయాలని, ఒక నెగిటివ్ రోల్ చేయాలి. నైస్. ఎందుకు నెగిటివ్? వై నెగిటివ్? హీరోయిన్ గా అందరు చేస్తారు, నేను హీరోయిన్ అని అందరు చెప్పుకుంటున్నారు, బట్ నాకు విలన్ కావాలి. అంటే ఇప్పుడు గుణగణాలు చూస్తూ ఉంటారు, క్వాలిటీస్. హీరోయిన్ అనగానే గుడ్ లుకింగ్, సాఫ్ట్ క్యారెక్టర్, సంథింగ్ ఇలాంటివి పెట్టేసుకుంటారు. అమ్మాయి అందంగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఒక జడ్జ్మెంట్ ఉంటుంది. విలన్ ఒక్కరికే జడ్జ్మెంట్ ఉండదు, ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. ఇదేమన్నా ఉందా మైండ్ లో? అలే ఉంది. ఐస్ బాగున్నాయి, గొంతు ఉంది, నిలబడి డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ ఎలా తీసుకోవాలి, ఆ డైలాగ్ ని ఎలా చేయాలి అనేది మంచిగా ఉంది నాకు. నేను అదే చేయాలని ఉన్నాను. అప్పుడు ధైర్యం చాలా ఉంది బేసికల్లీ. ఒకప్పుడు బిగినింగ్ డేస్ లో ఈ ఫోక్స్ డాన్సర్ గా వచ్చినప్పుడు కానీ అప్పుడు ఏమైనా కొంచెం భయం వేసేదా ఇండస్ట్రీ గురించి? కానీ బోలే సార్ రైతు సాంగ్ తో నన్ను పరిచయం చేశారు. రైతు రైతు అనే సార్ ఒక రైతు వైఫ్ గా తీసుకొచ్చారు. అప్పుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉండే, అసలు ఏం తెలీదు, అప్పుడే వచ్చాను ఇండస్ట్రీకి. అది ఏంటంటే మొత్తం డీగ్లామర్ చేసేసారు. కాటన్ చీర ఇక్కడ దాకా కట్టేసి ఆ బురదలో దింపేసి ఇదంతా రాసేసి ఇదే సాంగ్ చేయాలి అని చెప్పారు. బట్ అది చాలా నేమ్ ఇచ్చింది. అది చేసినప్పుడల్లా ఏడ్చాను నేను. అది నన్ను ఇంతలా చూపిస్తున్నారు సార్, కనీసం జుట్టు కూడా వేయలేదు, ముడేసేసారు, ఒక క్యాన్ ఇచ్చారు ఫుడ్ది. చాలా ఫీల్ అయ్యాను, సార్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు మీరు అని చెప్పి. నెక్స్ట్ సాంగ్ హిట్ సాంగ్ ఇస్తాను నీకు అన్నారు. నాకు అది చంద్రన్నతో చేశాను. టోనీకి ఫస్ట్ హీరో రైతు సాంగ్ లో, అది అయిపోయింది. సెకండ్ ఇంకా 1 year గ్యాప్ తీసుకున్నాను. ఈ మిడిల్లోనే నేను ఇండస్ట్రీకి వచ్చేసాను, సీరియల్ చేస్తూ ఉన్నాను. తర్వాత మళ్ళీ సార్ కాల్ చేశారు బిజీగా ఉన్నప్పుడు, నీ ఫోటో ఇలా నేను యూట్యూబ్ లో సాంగ్ కి రిలీజ్ చేయాలనుకుంటున్నాను, షన్ను చేస్తావా, ఇలా ఫలానా బుజ్జి సాంగ్ నిన్నే అనుకుంటున్నాను అన్నారు. సరే ఓకే సార్ నేను చేస్తాను అన్నాను. ఇంకా అలా అది స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇంకొక ఛానల్, ఇంకొక అంటే సెట్ కొంచెం చూస్ చేసి తీసుకుంటాను సాంగ్స్ ని. ఓకే. సో కెమెరా ఫియర్ ఉందా ఎప్పుడైనా? స్టార్టింగ్ ఉంది, ఫస్ట్ సాంగ్ కే ఉంది, ఇంకా దాని తర్వాత లేదు. ఇప్పుడు లేదని అర్థం అవుతుంది అందరికి తెలుసు. ఆఫ్ కోర్స్ అంటే మల్టిపుల్ దానిలో పనిచేయడం, ఈవెన్ ఇప్పుడు బుల్లితెర కావచ్చు, టీవీ కావచ్చు, మొబైల్ కావచ్చు, ఇప్పుడేమో 70mm కావచ్చు, అన్ని ఫార్మాట్స్ చూస్తే ఇంకా భయమే ఉంటుంది. బట్ వర్కింగ్ స్పేస్ ఉంటుంది కదా, ఫోక్ సాంగ్ చేసినప్పుడు ఒక అటెన్షన్ వస్తుంది, ఒక విధమైన రెమ్యూనరేషన్ వస్తుంది. తర్వాత టీవీ సీరియల్స్ అంటే రెమ్యూనరేషన్ ఒక స్టేబుల్గా ఉంటుంది, చాలా రోజులు షూట్ స్పాన్ ఉంటుంది, దానికి డేస్ ఉంటుంది, రెమ్యూనరేషన్ బాగుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 70mm అంటే ఎవరైనా గొప్పగా చెప్పుకుంటారు, నేను హీరోయిన్ని పలానా సినిమాలోని. బట్ రెమ్యూనరేషన్ విషయానికి వచ్చేసరికి ఆ వర్కింగ్ డేస్ మాత్రమే ఉంటుంది, తర్వాత మళ్ళీ ఎప్పుడు సినిమా వస్తుందో కూడా తెలియదు. సో ఈ మూడిట్లో బ్యాలెన్స్ చేసుకుంటే ఏది బాగా నచ్చింది? ఫైనాన్షియల్గా ఏది నచ్చింది? ఏదైనా 70mm నచ్చింది సార్. ఇప్పుడు అటెన్షన్, ఐ మీన్ డబ్బులు రాకపోయినా పర్వాలేదా? డబ్బులు రాకపోయినా పర్లేదు, అదే బాగుంది. మీకు అవకాశాలు దండుగా వస్తున్నాయి అనుకోండి, ఫర్ సపోజ్ చాలా వస్తున్నాయి, డబ్బులు మాత్రం సీరియల్లో చూసినంత రావట్లేదు అనుకోండి, అయినా సరే కంటిన్యూ అవుతారు? లేదు, నాకు సీరియల్ కన్నా 70mm లోనే డబ్బులు ఎక్కువ వచ్చాయి. ఐ మీన్ షూటింగ్ డేస్ ఎక్కువ ఉంటే ఓకే, కంటిన్యూస్ గా సినిమాలు ఉంటే ఓకే, బట్ షూటింగ్ అనేది ఎంతో కొంత మనకి మంత్లీ ఎంత వస్తుంది అనే ఒక నమ్మకం ఉంటుంది కదా. కాదు సుదర్శన్, ఇప్పుడు సీరియల్లో మనం ఎంత చేసినా 7K, బట్ అంతే కదా. బట్ మూవీలో 7K కాదే, ఇందులో 2 days చేసేది దీంట్లో 1 day వస్తుంది మనకి. బట్ అన్ని డేస్ వర్క్ ఉంటుందా?
మూవీస్ లో నేను లాస్ట్ ఇయర్ చాలా బిజీ ఉన్నాను. చాలా అంటే ఏది ఒక్కటి అంటే యూట్యూబ్ వదలలేదు, వెబ్ సిరీస్ వదలలేదు. సరే చిన్న డైరెక్టర్, సరే యాడ్ మూవీ అంటారు కదా, ఏదైనా సరే నేను చేస్తాను. రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేసినవి కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు నార్మల్ గా ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తారు అనుకోండి, కంపెనీ ఆర్టిస్టులు ఉంటారు, లేదంటే ఇంకా ఉంటాయి ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు కూడా ఉంటారు. మీకు ఎలాగా ఏ లెవెల్లో వెళ్తున్నారు, ఎవరి త్రూ వెళ్తున్నారు, మీకు అవకాశాలు ఎలా వస్తాయి అసలు? ఫస్ట్ మేనేజర్ త్రూ కాల్ వస్తుంది, ఇక్కడ ఈ మూవీ జరుగుతుంది, ఇక్కడికి రండి మీరు అని చెప్పేసి. ఏదైనా క్యారెక్టర్ వస్తే చేద్దురు కానీ లైక్ కంపెనీ ఆర్టిస్ట్ లాగా వస్తుందా? వెళ్తాను. నాకంటూ అసలు ఏది కంపెనీ ఆర్టిస్ట్ అలా ఏం లేదు. డైరెక్ట్ గా వెళ్తాను, వాళ్ళు ఒక డైలాగ్ ఇస్తారు, నేను ఆ డైలాగ్ వాళ్ళు ఎలా చెప్పారో అలా చేస్తాను. అంటే ఇప్పుడు మేనేజర్స్ కాంటాక్ట్ అయ్యేది కంపెనీ ఆర్టిస్టులు. జూనియర్ ఆర్టిస్టులు ఏముందంటే ఎవరో ఉంటారు పర్టికులర్ పర్సన్, ఎవరు వచ్చినా వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. కంపెనీ ఆర్టిస్టులు చూస్తారు, ప్రొఫైల్ చూస్తారు, ఇవి చేయగలరు, ఈ రోల్ ఎలా చూస్తారు. సో డైరెక్ట్ ఏడీల నుంచి వచ్చేది ఇంకా ఐ మీన్ ఏడీ కానీ లేదంటే ఉంటారు కదా వాళ్ళు డైరెక్టర్ కానీ, వాళ్ళు కాంటాక్ట్ అయ్యి పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో రెగ్యులర్ గా ఇది జరుగుతూ ఉంటుంది ఫార్మేట్. సో మీకు ఎలా వస్తున్నాయి అవకాశాలని? అదే చెప్పాను కదా, సేమ్ మేనేజర్ ఉంటున్నాడు, మేనేజర్ ఎప్పుడు ఇదే జరుగుతుంది ఆబ్వియస్లీ. అంటే దాన్ని ఏమంటారు, తీసుకెళ్ళే వాళ్ళు ఏమంటారు మనల్ని మూవీస్, కాస్టింగ్ డైరెక్టర్. ఎస్, 100కి 75% కాస్టింగ్ డైరెక్టర్స్ తీసుకెళ్లారు. అలా తీసుకెళ్ళిన చోట ఒక డైరెక్టర్ ఉంటారు. ఆ డైరెక్టర్ చెప్పింది మనం మంచిగా తన మూవీ మనం చేసేసాము అంటే ఆ డైరెక్టరే ఇంకొక డైరెక్టర్ కి పరిచయం చేసేసి ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఈ పిల్లకి ఇవ్వండి, ఈ పిల్ల చాలా బాగా చేస్తుంది, నేను చూసాను అంటారు. సరే ఆ డైరెక్టర్ త్రూ ఇంకొకటి, అలా నాకు ఛాన్సెస్ చాలా వచ్చాయి. లాస్ట్ ఇయర్ చాలా బిజీ ఉన్నా సుదర్శన్, ఇయర్ చాలా పట్టుకొని ఉన్నాను. ఎందుకు అంటే ఇయర్ నేను ఏం చెయ్యొద్దు, అవి రిలీజ్ అవ్వాలి, అవి ప్రూవ్ అయిన తర్వాతే నేను చెయ్యాలి అని చెప్పేసి ఆగి ఉన్నాను. ఓకే, సో మనం 2 days బ్యాక్ చూసాం, ఉమెన్ వరల్డ్ కప్ గెలిచారు మన అమ్మాయిలు, వరల్డ్ కప్ గెలిచారు. ఇండియాలో మొత్తం ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకున్నారు. సో అమ్మాయిలు దేనికి తక్కువ కాదు అని ప్రూవ్ చేశారు. దేనికి తక్కువ, బట్ ఎక్కువ అబ్బాయిల కన్నా వచ్చి ఎన్ని రోజులు అయింది ఇక్కడ, ఎన్ని ఇయర్స్ అయింది? 2 years అయింది. 2 years బ్యాక్ ఏమన్నా ఇంట్లో ఐ మీన్ అంత ఈజీగానే పంపించారా, ఏమన్నా రెస్ట్రిక్షన్స్ పెట్టి? లేదు, ఇంట్లో అసలు సపోర్టే లేదు అసలు. ఇప్పటికీ కూడానా వద్దనే అంటారా ఇప్పుడు కూడా? ఓకే, డబ్బులు రాని డబ్బులు రాకపోని నీకు ఏమైనా అయిపోయి, నాకు ఇంట్లో అసలు సపోర్ట్ ఏం లేదు, ఎవరిది లేదు. సింగిల్ గా పోరాడుతున్నాను, ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని. ఒకటే చెప్పాడు డాడీ, తప్పు ఒక్కటి చేయొద్దు, బాడీ ఒక్కటే బయట చూపించి ఇలా నీ కూతురు చూడు ఇలా చేస్తుంది అన్న ఒక్క మాట లేకుండా. పాతకాలంలో సావిత్రి గారు అలాంటి వాళ్ళు చూడమ్మా ఇక్కడ దాకా డ్రెస్సులు వేసినారు శారీలకి, వాళ్ళు ఎంత అందంగా కనబడుతున్నారో. యాక్టింగ్ అనేది బట్టల్లో కాదు, నీ ఫేస్ లో ఉండాలా, నువ్వు మాట్లాడే మాటల్లో ఉండాలి. ఇవి 2 చేయనంత వరకు వీఆర్ గుడ్ అని. బట్ పెద్ద పెద్ద కమర్షియల్ హీరోయిన్స్ ని ఇప్పుడు తీసుకుంటే సావిత్రి గారు ఓకే, ఈవెన్ సావిత్రి రోల్ చేసిన కీర్తి సురేష్ గారిని కూడా తీసుకుంటే ఆవిడ కూడా గ్లామరస్ రోల్స్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని సినిమాల్లో ఎక్స్పోజ్ చేయాల్సినప్పుడు చేయాలి, అంటే రోల్స్ బట్టి. నేను ఇదే కట్టుకుని ఇలాంటి రోలే నాకు కావాలంటే కొంతమందికే కుదురుతుంది, సాయి పల్లవి గారు లాంటి వాళ్ళకి, అందరికీ అవకాశం ఉండదు. మరి దానికి ప్రిపేర్డ్ గానే ఉన్నారా? ప్రిపేర్డ్ గానే చాలా వదులుకున్నాను కూడా.